పౌలు గారి 3వ దండయాత్ర. ఆయన 3వ దండయాత్రలో ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు ఉండి ఆయన త్రోయ వరకు వెళ్ళి ఆయన యెరూషలేముకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు దారిలో మాసిదోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు చలికాలం ఆరంభమైందని ఒక 3 నెలలు ఉండిపోవడం జరిగింది. ఈ కొరింథు పట్టణంలో కైంకర్య అనే ఒక భాగం ఉంటుంది. అది ఆ దేశం సన్నగా ఉంటుంది అనమాట. ఒక పక్కన ఒక సముద్రం ఉంటుంది, ఇంకో పక్కన ఒక సముద్రం ఉంటుంది. ఈ సముద్రం మీద వర్తకం జరిగి ఇక్కడ దాకా సామాన్లు తీసుకొస్తాడు. 4 కిలోమీటర్లు ఆ సామాన్లు నేల మీద మోసి ఇక్కడ పడవ ఎక్కించి పంపిస్తూ ఉంటారు అనమాట. ఫీబే అనేటువంటి ఒక ఆమె వచ్చి, అనయ్య నేను రోమ్ పట్టణానికి వెళ్తున్నాను అని చెప్పింది. అవునా అని ఆ ఆలోచనలో ఉన్నాడేమో, గబగబా అన్నాడు, ఆగమ్మా నీకు ఒక ఉత్తరం రాసిస్తాను అని అన్నాడు. ఆ ఉత్తరమే క్రైస్తవ విశ్వాసం యొక్క మొట్టమొదటి క్రమబద్ధమైన వేదాంత శాస్త్రం. ఈ గ్రంథాన్ని బట్టి చాలామంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఈ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నటువంటి ఆ మాట మీద వ్యాఖ్యానం చదువుతూ లేకపోతే ధ్యానం చేస్తూ మార్టిన్ లూథర్ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అగస్టీన్ హిప్పో దేశానికి చెందినటువంటి ఆయన చాలా చెడ్డవాడు. ఆయన రోడ్డు మీద నడుస్తుంటే చాలు అమ్మాయిలు తలుపేసేసేవాడు. అసలు ఆ రోమ్ పట్టణం గురించి కాస్త చూద్దాం. రోమ్ పట్టణాన్ని క్రీస్తుపూర్వం 753లో జూలియస్ అని ఆయన కట్టడం మొదలుపెట్టాడు. గాస్పుల్ మొదటి 17 వచనాల్లో గాస్పుల్ ఆఫ్ గాడ్, ఈ సువార్త ఎవరు? యేసుప్రభువే. ద గాస్పుల్ ఆఫ్ గాడ్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్. wrath ఆఫ్ గాడ్, సిన్ అగేన్స్ట్ గాడ్ అయితే గ్రేస్ ఆఫ్ గాడ్, సాల్వేషన్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్. యూదులైనా యూదేతరులమైన అందరం కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉండాలి అని. పాపము, ప్రాయశ్చిత్తము, పరిశుద్ధత, ప్రణాళిక, పరిచర్య, ఇవి 5 భాగాలుగా మనం చూడగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, నేను ప్రతి వాళ్ళకి సువార్త చెప్పాలి, అది దేవుడు నా మీద పెట్టినటువంటి భారం, నాకున్నటువంటి ఆశ కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నప్పుడు అనుమతించటమే సువార్త. నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలిగి చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆడ్రియన్ రోజర్స్ చక్కటి మాట చెప్పాడు, ఆరిజిన్ ఆఫ్ గాస్పుల్ ఈజ్ గాడ్. సువార్తకు మూలం దేవుడే. ఆపరేషన్ ఈజ్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారానే మనం దాన్ని కొనసాగించాలి. జీసస్ పునాది, పరిస్థితి ఫెయిత్, పర్యవసానం సాల్వేషన్, పరిమాణం వరల్డ్ అనేది. విల్ నీడ్స్ టు బి కమిటెడ్. చిత్తాన్ని సమర్పించాలి లేదా కట్టుబడి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 16 అధ్యాయాలు మన జీవితానికి చాలా అవసరమైనది. దీన్ని ధ్యానించండి. దీని నుంచి మేలు పొంది అనేక మందికి మేలుకరమైన వర్తమానికలుగా మీరు మారగలుగుతారు. గాడ్ బ్లెస్ యూ.